అరే ఈ 13వ తారీఖున జరిగే మరి ఈ ఎలక్షన్స్ లో నా పేరున అంటే స్టెథోస్కోప్ గుర్తుపై మీ ఓటేసి మరి నన్ను గెలిపించాలని ఆశిస్తా ఉన్నాను. బ్యాలెట్ పేపర్ లో నంబర్ 10 లో ఉంటుంది. స్టెథోస్కోప్ గుర్తుపై మరి ఓటేయండి. మరి నేను ఎమ్మెల్యేనైతే కనుక కాకినాడ రూరల్లో అన్ని పరిశ్రమల్లో కూడా మరి లోకల్ యువకులకే మేము ఉద్యోగాలు కల్పిస్తాము. అదేవిధంగా మరి ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో విపరీతమైన ల్యాండ్ బ్యాంక్ ఉంది. ఆ ల్యాండ్ బ్యాంక్ లో మరి ఒక మంచి విశ్వవిద్యాలయాన్ని కట్టి మరి ఫీజులు కట్టలేక మరి ఇబ్బంది పడుతూ చదువులను మధ్యలోనే ఆపేస్తున్న యువకులందరికీ కూడా మంచి విద్యను, నాణ్యమైన విద్యను యూనివర్సిటీని కట్టించి అసలు పైసా ఫీజు లేకుండా ఒక గవర్నమెంట్ విశ్వవిద్యాలయం స్థాపిస్తాను. అదేవిధంగా మరి ఈ సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల వారందరూ కూడా ఫీజులు కట్టలేక ఇబ్బంది పడుతున్న ఆ విద్యార్థులందరికీ కూడా మరి ఈ విశ్వవిద్యాలయంలో ప్రవేశాలు కల్పిస్తాము. యూజీ నుంచి పీజీ వరకు కూడా విద్యని ప్రొవైడ్ చేస్తాము. ఎందుకంటే మహాత్మా జ్యోతిరావు పులే అన్నారు, విద్య అన్ని అభివృద్ధులకి మూల కారణం. విద్య మరి మనిషిలో ఉన్న జ్ఞానాన్ని, అదేవిధంగా జ్ఞానజ్యోతిని వెలిగిస్తుంది. జ్ఞానజ్యోతిని ఎప్పుడైతే వెలిగిస్తుందో ఆ మనిషి మరి అతని యొక్క జీవితాన్ని ప్రభావితం చేసుకుని మంచి సన్మార్గంలో నడిచి మరి అతన్ని జీవితాన్ని బాగు చేసుకోవడమే కాకుండా సమాజాన్ని కూడా మంచి స్థితిలోకి పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. అలాంటి విద్యని మరి ప్రతి మనిషికి కూడా, రూరల్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి మనిషికి కూడా నేను అందజేస్తాను. అదేవిధంగా అత్యంత ప్రభావవంతమైన విస్తారమైన జనాభా కలిగిన మరి కాకినాడ రూరల్లో ఒకే మెడికల్ కాలేజ్ ఉంది. కానీ రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లాలో కూడా 2 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. నేను ఎమ్మెల్యేనైతే కనుక డెఫినెట్గా నా సాయశక్తిలా కృషి చేసి ఇంకో మెడికల్ కాలేజీ తీసుకురావడానికి నేను ప్రయత్నిస్తాను. అదేవిధంగా మరి కాకినాడ రూరల్లో చాలా మంది డ్రగ్స్కి బానిసైపోతూ ఉన్నారు. వాళ్ళ కోసం ప్రత్యేకమైన చట్టాన్ని తెచ్చి దాన్ని నిర్దిష్టంగా అమలయ్యేలాగా మేము నా సాయశక్తిలా కృషి చేస్తాము. అదేవిధంగా మరి కాకినాడ రూరల్ నియోజకవర్గంలో చాలా మంది వృద్ధులు రోడ్డున పట్టడం నేను ఈ మధ్యకాలంలో ఇంటింటి కార్యక్రమంలో నేను గ్రహించాను. వాళ్ళ కొరకు 200 పడకలతో ఒక వృద్ధాశ్రమాన్ని నిర్మించాలని, ఆ నిర్మించిన వృద్ధాశ్రమంలో మరి నాణ్యమైన పోషక విలువలతో కూడిన ఆహారాన్ని మరి ఇస్తూ 24/7 వైద్య సదుపాయం కూడా నేను కల్పిస్తాను. అదేవిధంగా మరి కాకినాడ రూరల్ నియోజకవర్గంలో చాలా మంది ఇల్లు లేక నిరుపేదలు అద్దెంట్లో ఉంటూ అరకొర సదుపాయాలతో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాంటి కటిక దర్దులకు అందరికీ కూడా మరి నేను వసతి కల్పించి మరి ఇళ్ల స్థలం కేటాయించడమే కాకుండా దానిలో ఇల్లు నిర్మించేలాగా, అదేవిధంగా నిర్మించిన ఇంటిని దగ్గరుండి మరి నేను వాళ్ళ పేరును రిజిస్టర్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మరి కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఉన్న చాలా క్రైస్తవ స్థలాలు మరి దురాక్రమణకు గురవుతూ ఉన్నాయి. ఆ స్థలాలన్నింటినీ కూడా దురాక్రమణ విడిపించి మరి ఆ క్రైస్తవుల స్థలాలను వాళ్ళకే చెందేలాగా మరి మేము కఠినతరంగా వ్యవహరించి వాళ్ళ స్థలాలు వాళ్ళకి ఇచ్చేలాగా మేము సాయశక్తిలా ప్రయత్నిస్తాము. సో నాకు ఒక అవకాశం ఇచ్చి నేను మీకు సేవ చేసుకునే అవకాశాన్ని నాకు కల్పిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. విధానవరం గారికి మన ఓటు వేయాలి. విధానవరం గారికి మన ఓటు. థ్యాంక్స్.